అస్సలు అయితే ఉండలేదు. ఎంత చేసుకున్నా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా మన దేశానికి స్వతంత్రం వచ్చినా కనీసం ఢిల్లీలో మంచి గాలి లేదు. అలా రెడీ చేసుకునే దానిక మనం ఈ పరిశ్రమలకు ఇస్తున్నది. ఈ రోజు అదే మెడిసిన్ ఫ్యాక్టరీలు, రసాయన కొన్ని ఐరన్ ఫ్యాక్టరీ నుంచి సాయంకాలం వస్తుంది అంటే ఆ చెడు వాసన కేవలం ఒక 15 నిమిషాలు కూడా మనం పీల్చుకోలేం. ఒకవేళ ఆ చెడు వాసన నుంచి శ్వాసకోశ వ్యాధులు, గుండె వ్యాధులు, జబ్బులకు, రోగాలు పాల్పడి ఉన్నాం. ఈ రోగాలకు పాల్పడిన వ్యక్తి, ఈ లోకల్ వ్యక్తి ఎక్కడైనా హాస్పిటల్ పిలుచుకోపోవాలంటే ఈరోజు పుట్టవర్తికి పోవాలా, ఇక్కడ బెంగళూరుకు పోవాలా. ఎవరు చనిపోతే మీరు బాధ్యులు అవుతారా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉందా హిందూపూర్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు. ఇక్కడ విప్రో అని వాళ్ళు, చైతన్య ఇండస్ట్రీస్ అని వాళ్ళు కొంచెం సర్వీస్ చేశారు కొన్ని రోజులు. ఈరోజు మర్చిపోకూడదు, వాళ్ళని తెలుసుకోవాలా. 10 రూపాయలకే పెద్ద గాయమైన, ఇంజూర్ అయినా వాళ్ళు వెంటనే సర్వీస్ చేసి వెంటనే 10 రూపాయలు తీసుకొని టోకన్ కోసం 10 రూపాయలు పెట్టి సర్వీస్ చేశారు. ఈరోజు అది కూడా లేదు, చెక్ పోస్ట్ లో ఏదో ఒక రూమ్ లో పెట్టుకున్నారు. అలా కొన్ని పరిశ్రమలు హాస్పిటల్ కు కొంత నిధులు సేకరించి ఒక హాస్పిటల్ ఎందుకు పెట్టకూడదు? ఇంత జాగా ఉంది కదా, ఒక హాస్పిటల్ పెడితే ఏదైనా ఫ్యాక్టరీలో ఇంజూర్ అయితే, గాయం అయితే వెంటనే జ్వరమో పరిశ్రమ ఏదైనా వస్తే, శ్వాసకోశ వస్తే ఆ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఎందుకు? ఇది సిఎస్ఆర్ లో ఒక భాగమే కదా, ఇది ఎందుకు అమలు చేయకూడదు? కేవలం మాటలు చెప్పకుండా అన్ని అంశాలు క్లుప్తంగా వివరించి ఇన్ని రోజులు చాలా నష్టపోయాం. విషపు వాసన, విషపు రసాయనాలు, ఎవరు స్పందించరు. ఈ రోజు సారులు వచ్చినారని ఇంతమంది రావచ్చే, కానీ రేపు కనీసం ఎంఆర్ఓ రాడు, అక్కడ కాలుష్య కంట్రోల్ కూడా ఎవరు రాడు. ఫోన్లు చేసిన ఫోన్లు కూడా రిసీవ్ చేయరు. ఏమనంటే ఈడ అర్జీ ఇవ్వయా, ఆడ అర్జీ ఇవ్వయా అని పుట్టగొద్ది వరకు అర్జీలు పోతాయి. కానీ దానికి క్రమబద్ధ కరెక్ట్గా మేము చేసి చూపెడతాము అని ఛాలెంజ్గా తీసుకొని ఆఫీసర్లు మాకు వచ్చి ఇవన్నీ చేసి చూపించాలి సార్. ఎందుకంటే చాలా నష్టపోయినాం. సాయంకాలం 1/2 అన్ అవర్, కేవలం అర్ధగంట వచ్చే వాసనకు ఈ 3 అల్లాడిపోతున్నాయి. ఎవరు బాధ్యులు? ప్రజాప్రతినిధులు బాధ్యులా? అధికారులు బాధ్యులా? మనం ఈ ప్రాంతంలో ఉండి ఇలాంటి చెడు వాసన మరో ఢిల్లీ కాకుండా మంచిగా అభివృద్ధి చేసుకునే పరిశ్రమలు పెట్టి అభివృద్ధి పథంలో నడిపి మా గ్రామాలకు సిఎస్ఆర్ పక్కాగా అమలు చేయాలని పదే వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.